మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఒకసారి నేను చూపించిన విధంగా మీరు కూడా మంచూరియాని ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంది. ఒక కప్పు రైస్‌ని తీసుకొని మిక్సీ జార్‌లోకి వేసేసుకొని మూతబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న క్యాబేజీ, తురుముకున్న క్యారట్, చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, కొద్దిగంత గరం మసాలా, 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత చిన్న ముద్దలాగా తీసేసుకొని వీటిని రౌండ్ షేప్‌లోకి చేసేసుకోవాలి. ఇలా మిగిలిన వాటిని కూడా చేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసి పక్కకు పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్‌లోకి వేసేసుకొని వీటిని ఒక నిమిషం పాటు అలానే వదిలేసి ఆ తర్వాత వీటిని కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే ఆయిల్‌లో నుంచి తీసేసి సెపరేట్ చేసేసుకోవాలి. ఇంకో పాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, బీన్స్‌ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఆనియన్ కొద్దిగంత ఫ్రై అయ్యాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత పసుపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కారం, ఉప్పు, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్, కొద్దిగంత సోయా సాస్‌ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం పాటు మిక్స్ చేసి ఫ్రై అయ్యాక మనం వేయించి పెట్టుకున్న ఈ బాల్స్‌ని కూడా దీంట్లోకి వేసేసుకొని మసాలాని బాగా పట్టించుకోవాలి. ఇలా మసాలా బాగా పట్టిన తర్వాత 2 నిమిషాలు ఉంచి దీని మీద కొత్తిమీర చల్లుకొని ఒకసారి బాగా కలిపి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి వేసేసుకోవడమే. అంతే మన మంచూరియా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి.